మహాగణపతిం మనస స్మరామి మహాగణపతిం మనస స్మరామి. టిఆర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. సో మనం చూసినట్టయితే కనుక ఈ ఫిబ్రవరి 4వ తారీఖున బుధుడు కుంభరాశిలోకి వస్తున్నారు. అలాగే 6వ తారీఖున ఇక్కడ శుక్రుడు కుంభరాశిలోకి వస్తున్నారు. 13వ తారీఖున రవి కుంభరాశిలోకి వస్తున్నారు. ఇంకో 10 రోజుల్లో ఫిబ్రవరి 23న కుజుడు కూడా కుంభరాశిలోకి వస్తున్నారు. ఈ విధంగా 4వ తారీఖు, 6వ తారీఖు, 13వ తారీఖు, 23వ తారీఖు ఇలా ఒక్కొక్క ప్లానెట్ బుధ, శుక్ర, రవి, కుజులు ఫిబ్రవరి నెలలో ఒక్కొక్క గ్రహంగా ఫిబ్రవరి లాస్ట్ వీక్ సంబంధించి మనం చూసినట్టయితే కనుక 23వ తారీఖు ఒక పవర్ ప్యాక్ కాంబినేషన్ రాహుతో కలిసి అక్కడ ఏర్పడుతుంది. రాహు ఈజ్ ద ప్లానెట్ ఆఫ్ యాంప్లిఫైయర్ అండ్ గురుడి దృష్టి కూడా ఉంది. అంటే అక్కడ 5 గ్రహాలే ఉన్నట్టు కాదు. 9th ఆస్పెక్ట్ జూపిటర్ ఆస్పెక్ట్ ఎప్పుడైతే కుంభరాశి మీద ఉందో 6 గ్రహాల యొక్క వీక్షణ స్థితి, వాటి యొక్క ప్రభావం కుంభరాశి మీద చూపించబోతూ ఉంది. ఇక్కడ మనం చూస్తే కనుక ఏదైతే గురుడి యొక్క 9th ఆస్పెక్ట్ కూడా కుంభరాశి మీద ఉండటం ఫిబ్రవరి 23 నుంచి 23, 24, 25, 26, 27, 28 1వ తారీఖు వరకు కూడా, అంటే మోస్తారుగా ఫిబ్రవరి లాస్ట్ వీక్ 7 days ఒక పవర్ఫుల్ కంజంక్షన్ని మనం కుంభరాశిలో చూడబోతూ ఉన్నాం. మరి ఇక్కడ చూసినట్టయితే కనుక ఈ కుంభరాశిలో నుంచి ఈ అంటే 5 గ్రహాల యుతి, రవి, కుజుల్ లాంటి గ్రహాలు శత్రుక్షేత్రంలో రాహుతో కలవటం, వెంటనే మళ్ళీ శనితో కలవటం, నెక్స్ట్ మంత్ మళ్ళీ శనితో కలవాల్సి రావటం. సో ఇక్కడ 5 గ్రహాల యొక్క ఫస్ట్ డెఫినెట్లీ వీ హ్యావ్ టు అబ్జర్వ్ కుంభరాశి మీద 5 గ్రహాల యొక్క అక్కడ యుతి ఏర్పడుతుండడం, గురుడి యొక్క వీక్షణ ఉంటుంది కాబట్టి సో మచ్ ఆఫ్ సమ్ మేజర్ ట్రాన్స్ఫర్మేషన్స్, కొన్ని చేంజెస్, కొన్ని సిచ్యువేషన్స్, పరిస్థితులు అనేవి ఆ కుంభరాశి మీ రాశి నుంచి ఏ స్థానం అవుతుందనే దాన్ని బట్టి దాని ఫలితం అనేది డిపెండ్ అయ్యి ఉంటుంది. కుంభరాశిలో మొత్తంగా ఏదైనా పవర్ఫుల్ కంజంక్షన్ అనేది 5 గ్రహాలు కలవబోతున్నాయి. గురుడి యొక్క వీక్షణ కూడా ఉండబోతుంది కాబట్టి 23వ తారీఖు ఫిబ్రవరి 23వ తారీఖు నుంచి తీసుకుంటే మార్చి 1 వరకు మేజర్గా ఉంది. 2వ తారీఖున శుక్రుడు బయటకు వస్తాడు. మళ్ళీ మార్చి 15న రవి బయటకు వస్తారు. మళ్ళీ ఏప్రిల్లో అక్కడ కుజుడు బయటకు వస్తారు. ఏప్రిల్ 11కి బుధుడు బయటకు వస్తారు. సో ఏప్రిల్ 11 వరకు కూడా ఇక్కడ ఈ 5 ప్లానెటరీ కంజంక్షన్ యొక్క ప్రభావం ఏదైతే ఉందో మనకి ఫిబ్రవరి 23ని స్టార్ట్ అయ్యి ఫిబ్రవరి టు మార్చి 23, మార్చి 23 నుంచి కూడా మళ్ళీ ఏప్రిల్ 11వ తారీఖు వరకు కూడా. సో ఇలాగా మనకు ఒక నెల 15 రోజుల పాటు కొంచెం ఈ కంజంక్షన్ గురించి మనం మీ రాశి నుంచి ఈ కుంభరాశికి సంబంధించి ఈ 5 ప్లానెటరీ కంజంక్షన్ ఏ స్థానంలో జరుగుతుంది ఏంటి దాన్ని బట్టి ఇది డిపెండ్ అవుతుంది కాబట్టి. సో ఇక్కడ రాహు ఎప్పుడైతే అక్కడ ఉన్నారో ఫస్ట్ వీనస్ శుక్రుడితో కలుస్తారు. ఫస్ట్ ఎంట్రన్స్ బుధుడు ఫిబ్రవరి 4వ తారీఖున ఆయన యాంప్లిఫై చేస్తారు బుధుడిని, తర్వాత శుక్రుడి యొక్క శక్తిని, తర్వాత రవి యొక్క శక్తిని, తర్వాత కుజుడి యొక్క శక్తిని. సో మొత్తంగా కుంభరాశిలో ఈ 5 ప్లానెటరీ కంజంక్షన్ ఏ రాశిలో వాళ్ళకి కొంచెం బెటర్గా ఉంటుంది, ఏ విషయాలు కొంచెం జాగ్రత్తగా ఉండే బాగుంటుంది, ఏ రాశిలో వాళ్ళకి కొంచెం నెగిటివ్నెస్ ఎక్కువ క్రియేట్ చేసే ఆస్కారాలు ఉంటాయి. ఇవి కనుక మీరు ముందుగా తెలుసుకుంటే నెక్స్ట్ ఈ గ్రహాలన్నీ కూడా శనిని కలవబోతూ ఉన్నాయి కాబట్టి ఇక్కడ తీసుకునే డెసిషన్స్ నెక్స్ట్ మంత్కి చాలా వరకు మనకి కీలకంగా ఉంటాయి. సో కాబట్టి ఈ విషయంలో మనం కొంచెం అన్ని రాశులకి సంబంధించి సో ఎలా ఉండొచ్చు ఏంటి అనేది బ్రీఫ్గా ఒక్కొక్క రాశికి మనం వీడియో చేసుకుందాం. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టిఆర్ క్రియేషన్స్. ధన్యవాదాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.